అపవాది నిన్ను భయపెడుతుంది తప్ప, ప్రియ బిడ్డ, ఎందుకు నిన్ను భయపెట్టవలసి వస్తుందంటే దేవుని ప్రణాళిక నువ్వు ఎరగకూడదని, దేవుని ప్రణాళిక నువ్వు గుర్తించకూడదని, నువ్వు తెలుసుకోకుండా ఉండాలని నిన్ను భయభీతుని చేసి, నిన్ను భయపెట్టి నిన్ను అలా నడిపిస్తుంది. చూద్దామా వాక్యం? ఆదికాండము 28వ అధ్యాయం 13, 14 వచనాలు. దేవుడు చెప్పాడండి అక్కడ యాకోబుతో ఏం చెప్పాడంటే, అబ్రహాము దేవుణ్ణి నేనే, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడిని నేనే, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానకు ఇచ్చేదను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీవు సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును అని ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడుతున్నాడు. స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును. ఇంత గొప్ప ప్రణాళికలు, ఇంత గొప్ప ఉద్దేశాలు యాకోబు మీద ఉంటే యాకోబు ఆ సమయంలో భయపడి ఈ యొక్క ఉద్దేశాలన్నీ మర్చిపోయిన వాడుగా, ఆత్మీయంగా గుడ్డితనము కలిగిన వాడుగా, అంటే దాన్ని గ్రహింపలేని వాడిగా ఉన్నాడు. దేవుడే స్వయంగా మాట్లాడి, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుణ్ణు, నీకు ఈ యొక్క ప్రదేశాన్ని ఇస్తాను, నీ వంశము ద్వారా నీ సంతానం ద్వారా నేను ఈ భూమి మీద ఉన్న వారిని అందరినీ ఆశీర్వదిస్తాను అంటే చూచిన దాన్ని గ్రహించలేక ఆత్మీయంగా గుడ్డివాడు అయ్యాడు. దేవుని ఉద్దేశాలు తను గ్రహించలేనప్పటికీ తన పట్ల ఉన్న దేవుని ఉద్దేశాలు మారలేదు. అవును బిడ్డలారా, చెప్తున్నా వినండి. అక్కడ నేను నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాను అనగానే యాకోబు గ్రహించలేకపోయాడు. చూచిన వాటిని, విన్న వాటిని గ్రహించి దేవుని ఉద్దేశాలు నా పట్ల నెరవేరుతాయని అనుకోలేదు. అనుకోకపోవటం వలన పారిపోయి మరలా ఎవరి దగ్గరికి పోయాడు? లాబాను దగ్గరికి పోయి 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ 20 సంవత్సరాల తర్వాత 18 దేవుడు ప్రత్యక్షమై కలబడుకుంటారు ఇద్దరునే కదా. నేను దేవుడితో పోరాడుతుని అంటాడు కదా. పోరాడుకున్న తర్వాత అక్కడ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అక్కడ కాదు మార్చబడవలసి, 20 సంవత్సరాలకు ముందే దేవుడు మాట్లాడి నేను ఇలా చేయబోతున్నాను, నీవి పరిస్థితి ఇది అంటే అప్పుడు యాకోబు భయపడి ఆ ఉద్దేశాన్ని గ్రహించలేని వాడై, గుడ్డితనము కలిగిన వాడై 20 సంవత్సరాలు యాతన పడ్డాడు. 20 సంవత్సరాలు యాతన పడిన తర్వాత 18 మరలా అదే దేవుడు ప్రత్యక్షమై అది ఇంతో పెనిగిలాడి యాకోబుని కాస్త ఇశ్రాయేలుగా మార్చాడు బిడ్డలారా. అయితే ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఏంటంటే, యాకోబుతో నీ దేవుడిని నేను, ఇదిగో నీ తాత దేవుడిని, తండ్రి దేవుడిని, నిన్ను ఇలాగ ఆశీర్వదించిపోతున్నాను, నీ బిడ్డలో నీ వంశము అందరికీ ఆశీర్వాదకరంగా ఉందును అని అన్నాడు. మనోడు భయపడిపోయి పారిపోయాడు. ఎందుకని వీడు భయపడిపోయాడు, వదిలేద్దాం అనుకున్నాడు దేవుడు. ఆయన ఉద్దేశాలు మాత్రం మారలేదు. మారిపోతే యాకోబు అనేవాడు కనిపించకపోతాడు బైబిల్ గ్రంథంలో కదా బిడ్డలారా. యాకోబు మీద ఉన్న దేవుని ఉద్దేశాలు ఆయనైతే గ్రహించిన వాడిగా పారిపోయాడు, కానీ దేవుని ఉద్దేశాలు, యాకోబు మీద ఉన్న ఉద్దేశాలు మాత్రం మార్చుకోలేదు, మారలేదు. అలాగే నీ పట్ల ఉన్న ఉద్దేశాలు దేవుడు మార్చడు. దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశాలు నువ్వు ఆయనకు ఉపయోగ అవ్వట్లేదు, నువ్వు ఆయనకు ఉద్దేశాలు గ్రహించడం లేదు. కానీ ఎందుకంటే వీడు ఉద్దేశాలు గ్రహించడం లేదు కదా అని ఉద్దేశాలు మార్చే దేవుడు కాదు. నీ ఉద్దేశాలు నీ పట్ల ఉన్నవి, నీ ఉద్దేశాలు మారనివిగా ఉన్నవి. ఎందుకని ఆ ఉద్దేశాన్ని గ్రహించలేకపోయాడు యాకోబు అంటే భయపడ్డాడు. అక్కడ అపవాది భయాన్ని కలుగజేసింది. భయపడి దూరంగా పారిపోయాడు. ఆ స్థలం భయపడి దూరంగా పారిపోయాడు. అక్కడ ఆ వచనం కూడా ఉంటుంది, వాళ్ళ మామ ఉన్న లాబాను ఉన్న ప్రాంతానికి పారిపోయాడు పెట్టారా, పారిపోయాడు. ఆ 20 సంవత్సరాలు ఆయన జీవితంలో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించని వాడిగా, ఎరుగని వాడిగా, తెలుసుకోలేని వాడిగా ఒక 20 సంవత్సరాలు సారము లేని జీవితాన్ని జీవించాడు. ఈరోజు నువ్వు సారము లేని జీవితాన్ని జీవించాలని కాదు బిడ్డ, నువ్వు విలువ లేని జీవితాన్ని జీవించాలని కాదు, దేవుణ్ణి నువ్వు ఎరిగి దేవుని ఉద్దేశాలను నువ్వు తెలుసుకొని దేవుని నామాన్ని మహిమకరంగా నువ్వు జీవించాలనే ఉద్దేశంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెప్తున్న మాట ఏంటంటే, నీకంటూ కొన్ని ఉద్దేశాలు ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు.
నీ ఉద్దేశాలను యాకోబులాగా నువ్వు గ్రహించలేకపోతున్నావు. దేవుని ఉద్దేశాలను నువ్వు తెలుసుకొని దేవుని నామాన్ని మహిమకరంగా నువ్వు జీవించాలనే ఉద్దేశంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ.